ఈశాన్య రాష్ట్రాలు మాత్రం పక్కా ప్లాన్తోనే తేడా జరుగుతోంది. ఎందుకంటే తాజాగా అక్కడ అస్సాం మేఘాలయ సరిహద్దులో ఓ ప్రైవేట్ యూనివర్సిటీ ఉందట. దాని పేరు వర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మేఘాలయ, USTM. ఇది అస్సాం కొండలను తొలిచి పర్యావరణాన్ని దెబ్బతీస్తోంది. దానివల్ల మా రాష్ట్రానికి వరదల బెడద ఎక్కువైంది, దీని మీద NGTని ఆశ్రయిస్తామని ప్రకటించినటువంటిది అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. అయితే దీన్ని నడిపిస్తున్నవాడు మహబూబ్ ఉల్ హక్ అనే బెంగాలీ. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత పక్కా ప్లాన్తో ఉన్నారో అన్నటువంటిది. ఈ యూనివర్సిటీ వచ్చాక శరణార్థులందరూ ఆ రూట్లోకి వచ్చారు. బంగ్లాదేశ్ వాళ్ళు బెంగాల్లోకి వచ్చి అసలు ఈశాన్య రాష్ట్రాలు అలకెట్ట తెలిసినాయి, నిదానంగా ఈ రూట్లోకి వచ్చారు. ఇప్పటికి కూడా అటే తీసుకొస్తున్నారు. తద్వారా సరిహద్దు ప్రాంతాలని క్యాప్చర్ చేయడం ద్వారా అక్కడ ప్రజా తిరుగుబాటు క్రియేట్ చేసి స్థానికులను అణచివేసి గిరిజనులు తొక్కిపడేసి అక్కడ ఉన్నటువంటి జనాభాని డెమోగ్రఫీని అడుదిటి కింద మార్చేసి తీసుకెళ్ళి చైనాకి అప్పచెప్తారా, అమెరికాకి అప్పచెప్తారా, లేకపోతే అమెరికా కోరుకున్నటువంటి మరొక ద్వీపాన్ని తయారు చేస్తారా అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. చాలా పక్కాగా కుట్ర అనేది జరుగుతోంది అన్నటువంటి విషయం అయితే అర్థమవుతోంది. దీనికి పరిష్కారం ఏంటనేది ఆలోచించాలి.